విధంగా గతంలో వారి వారికి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కాకుండా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల కొంతమంది చనిపోయారు. ఎవరు చనిపోయినా మాకు ఇబ్బంది లేదు. వాళ్ళు చనిపోవడం ద్వారానే మేము రాజకీయాల్లో బ్రతికుంటాం అనేటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి వాళ్ళ కాలకేయులు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి ఓదారుద్దామని వెళ్తున్నారు. వెళ్ళండి, వెళ్ళొద్దని ఎవరు చెప్పట్లేదు. లేదు, మేము ఖచ్చితంగా రాజకీయంగా ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి పాత్ర లేకుండా పోయినటువంటి పరిస్థితిలో ఇగో ఇటువంటి క్రియేషన్. ఇప్పుడు భూతం అంటే ఇదే. ఈ భూతాన్నే కట్టడి చేయాలనుకుంటుంది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ నాయకులనే. భూతం అంటే ఏదో దెయ్యం వచ్చి ఉంటే తాయిత్తులు కట్టుకోవటం కాదు. రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయటం, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నడుస్తుంది అనేటువంటి మిత్తిని క్రియేట్ చేసి దాని ద్వారా ఈ రాష్ట్రంలో అశాంతి ఉంది అనేటువంటిది బయట ప్రపంచానికి తెలియచేయాలనేటువంటి వారి యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నం ముందుకు సాగకుండా పోలీసులు వాళ్ళ పని వారు చేస్తా ఉన్నారు. మీ ఇప్పుడు వెళ్ళొద్దని చెప్తే కదా, మేము నిజంగా మిమ్మల్ని అట్లా కట్టడి చేసేవాళ్ళు అయితే మీరు అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసేవాళ్ళు కాదు కదా. మేము ప్రజా సంక్షేమానికి సంబంధించి మేము అన్ని విషయాల్లో సక్సెస్ అవుతున్నాం. కాబట్టి వాళ్ళు చేతకాని చేయలేమన్నవి వాళ్ళ వల్ల మా వల్ల కాదు అని చేతులెత్తేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ఈరోజు అమలు చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇక వాళ్ళకి స్పేస్ లేదు. ఒకే ఒక ప్రశ్న అండి, ఒకే ఒక ప్రశ్న. విజయ్ కిరణ్ గారు, యూపీలో యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన ఉంటారండి, ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన 6 నెలల వ్యవధిలో 25 ఏళ్ల విధ్వంసానికి చరమగీతం పాడి పరిగెత్తించాడు. సంఘ విద్రోహ శక్తుల్లో కాల్చివేతో లేకపోతే బహిష్కరణం, రెండిట్లో ఏదో ఒకటి, లేకపోతే బుల్డోజర్లు పెట్టి కూల్చేయటం. మనం కూడా అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, కేంద్రంలో కలుపుకుంటే మొత్తం 4 ఇంజన్ల సర్కారు. మరి ఆయన 6 నెలల్లో చేయగలిగింది 25 ఏళ్ల విధ్వంసాన్ని, ఏడాది జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు విధ్వంసాన్ని ఏడాది లోపల మనం ఎందుకని అరికట్టలేకపోతున్నాం? సామాన్య జనానికి వస్తున్న సందేహం అండి. ఇప్పుడు ఒక వాస్తవం అయితే మీరు మంచి ప్రశ్న వేశారు. 5 సంవత్సరాల విధ్వంసాన్ని వారు చేసినటువంటి దారుణాలని మేము వాస్తవంగా ఒప్పుకున్నందుకు సంతోషం. రెండోది, ఈ సంవత్సర కాలంలో మేము అవన్నీ అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొత్త పరిశ్రమలు, కొత్త వాళ్ళందరూ కూడా రావాల్సినంత స్పీడ్గా కాకపోయినా అందరినీ ఒప్పించి మెప్పించి ఇక్కడ మీకు ఒక భద్రత కలగజేస్తామనేటువంటి నమ్మకాన్ని కలిగించి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తుల్ని అదేవిధంగా కంపెనీస్ని తీసుకొచ్చి బిజినెస్లు స్టార్ట్ చేపిస్తా ఉన్నాం, ఉద్యోగ కల్పనకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మేము ఇక్కడ ఎవరైనా సరేనండి చట్ట పరిధిలో గౌరవిస్తామనేటువంటి మాట కాకుండా క్లియర్గా వాళ్ళ నాయకులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ రోజు నెల్లూరు పర్యటనలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వీలైనంత వరకు ఎటువంటి వీళ్ళ రాక్షస రాజకీయ యాత్రకి వల్ల ఎవరు బలవ్వకుండా మేము తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మీరు అన్నట్టు ఆ సైకో బ్యాచ్ ఎవరిని ఎక్కడ దేని కింద సడన్ గా నెడతారో ఏం చేస్తారో ఎవరు కూడా ఊహించలేం. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకొని ప్రజలకు భద్రత కల్పించేటువంటి ప్రయత్నం కూడా అనేదండి. విజయ్ కిరణ్ గారు, యూపీ అనేది అతిపెద్ద రాష్ట్రం, ఒక దేశం కింద లెక్క. ఆ దేశంలో అరాచక శక్తుల్ని 6 నెలల్లో ఏరేశాడు ఆయన. నేను మాట్లాడుతున్న అరాచక శక్తుల గురించి. ఇక్కడ కూడా 15,000 మందిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏరేయటానికి మీకున్న మొహమాటాలు ఏంటి సార్? అక్కడ ఉన్నటువంటి సిస్టము, అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి వ్యవస్థలు వేరు. అక్కడ పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇక్కడ కూడా ఉన్నారుగా. వినండి సార్, ఒక 25, 30, 40, 50 నెంబర్స్ లో మర్డర్లు చేసినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ఇక్కడికి సమానమైనటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ ఉన్నటువంటి విధ్వంసకారులు వేరు, వారి మోటివ్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి వారి మోటివ్ వేరు. దానికి దీనికి ఎగ్జాక్ట్ గా కంపేర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి మానసిక పరిస్థితిని బట్టి ఒకసారి యోగి గారితో మాట్లాడుతూ ఉండండి. లోపల చంద్రబాబు గారు ఏమన్నారో చూసి శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. భూతాల గురించి చంద్రబాబు గారు ఏమన్నారనేది. సార్, మీరు ఊరికే డిబేట్ మొత్తం కూడా వెటకారంగా ముగించాలనుకుంటే ముగించుకోండి, దానికేం పెద్ద సమస్య ఏం కాదు. చెప్పిన ప్రతి మాట్లాడారా లేదా? మీరు మాట్లాడినంత విన్నా నేను. వారి మానసిక పరిస్థితి
ఆయన మాట్లాడింది మీరు చూడాలి, మీరు ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి మీకు. ప్రశ్న అడిగితే ఎందుకండి అంత ఉలికిపాటు మీకు? ప్రశ్న అడిగితే అడగకూడదా మిమ్మల్ని? మీరు చెప్పింది నేను రాసుకోవాలా మేము? మీరు చెప్పింది నేను రాసుకోవాలా? జస్ట్ మీరు చెప్పింది ఆయన అన్నమాట అక్కడ ఉంది, అక్కడ చూడండి, అక్కడ చూసి మాట్లాడండి. మీకు ప్రశ్న అడిగితే తట్టుకోలేకపోతున్నారు మీరు, చూసి మాట్లాడండి. ప్లీజ్ కెప్ క్వైట్ ఫర్ సమ్ టైమ్. ఆయన మాట్లాడింది చూడండి, ఆయన మాట్లాడింది చూడండి, ఆయన మాట్లాడింది చూడండి. ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. శేఖర్ రెడ్డి గారు, రేపు మీరు అంత హడావుడిగా వెళ్ళి ఆ విధ్వంసానికి దగ్గపోతే ఏమైంది? ఆ 15,000 మందిని